వెల్కమ్ టు డివై న్యూస్. ములగలంపల్లి గ్రామ యువకుడిపై దాడి. ఏలూరు జిల్లా జలుగుమల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో చిడిబొమ్మ ఫణీంద్ర అనే వ్యక్తిపై 8 మంది దాడి చేశారు. చికిత్స నిమిత్తం ఫణీంద్రను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న జలుగుమిల్లి పోలీసులు. జీలివేల్ మండలం, ఏలూరు జిల్లా జీలివేల్ మండలం ములగలంపల్లి ఫణీంద్ర అనే నేను మా బేరం దగ్గర పడుకున్నామని ఏ గొడవకి నాకు సంబంధం లేదు. వేరే వాళ్ళు ఎవరో నా ఫోన్ తీసుకుని మాట్లాడిన దాని గురించి నా దగ్గరికి వచ్చి నువ్వు ఎత్తావా, నీ ఎంత ఏంటో చూస్తావని చెప్పి నన్ను ఆరుగురు వచ్చి, నలుగురేమో కారులో, ముగ్గురేమో బైక్ మీద వచ్చి కార్లో వేసేసుకుని మా ఊరు చివర కాలువ ఉంది, కాలువ కాడ తీసుకెళ్ళిపోయి రాడ్లతో కర్రలతో వాళ్ళ ఇష్టం వచ్చిన పదజాలాలతో మాట్లాడుకుంటా ఎస్ఐ గారు రమ్మన్నాడు రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు. నా ప్రాణానికి వాళ్ళే హాని, నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. వాళ్ళకి నాకు ఎటువంటి గొడవ లేదు. దీనికి మీరే ఏదో ఒకటి న్యాయం చేయండి. స్వామి కానీ చిన్న, స్వామి కానీ పవనం, స్వామి కానీ నాని, స్వామి కానీ ఉదయ్, స్వామి కానీ సాయి, స్వామి కానీ పండు, అలాగే ఇంకొక ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, జంగారెడ్డిగూడెం రౌడీలు అంట. ఎస్ఐ గారు రమ్మన్నారని చెప్పి వాళ్ళు నన్ను వచ్చి తీసుకెళ్ళారు. ఏంటో తెలియదు నాకు. తీసుకెళ్ళి కర్రలతో స్టిక్కులతో దాడి చేసుకుంటా, తన్నుకుంటా, కొట్టుకుంటా నానా ఇబ్బందులు పెట్టారు నన్ను. మా వాళ్ళు రాకపోయిపోయి ఉంటే చంపేస్తామన్నారు. మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళు కొట్టుకుంటా, వీడియో తీసుకుంటా, నిన్ను మళ్ళీ ఊళ్ళో ఎవరో కూడా మజువులు తీయకుండా నేను ఉదాహరణ చూపిస్తాము అని చెప్పి కొట్టుకుంటా వీడియో తీశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.